భారతదేశాన్ని సంగీత లోకాలలో ఊగిసలాడించిన మధుర స్వరం ఆయనది. తన గొప్ప గాత్రాన్ని ప్రపంచానికి తేనెల ఊటలాంటి పాటతో ఆకర్షించిన గంధర్వ గాయకుడు ఆయన. చివరి శ్వాస వదిలేంత వరకు పాటను ఆరాధిస్తూ జీవించిన ఆ మహావ్యక్తి తన పాటతో మృత్యుంజయుడైన మహమ్మద్ రఫీ జీ 40వ ఆరాధనా దినోత్సవం నేడు పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ జిల్లా కోట్లా సుల్తాన్ సింగ్ గ్రామంలో 1924 డిసెంబర్లో జన్మించారు. ఆయన తల్లి పేరు అల్లారఖీ, తండ్రి పేరు హాజీ అలీ అహ్మద్. వారికి కలిగిన 10 మంది సంతానంలో రఫీజీ సప్తస్వరాలకు రూపమై 7వవాడు. రఫీజీకి పసితనం నుండే పాఠ్య గ్రంథాలపై కాకుండా పాట పాడడంపై మక్కువ ఎక్కువ. అది గమనించిన తల్లిదండ్రులు చిన్నప్పుడే ప్రసిద్ధ హిందూస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడైన బడే గులాం అలీ ఖాన్ దగ్గర, ఆ తర్వాత వాహిద్ ఖాన్ అబ్దుల్ గారి దగ్గర శిష్యుడిగా చేర్పించారు. శిష్యుడు రఫీజీ గానామృతాన్ని గుర్తించిన గురువులు ఆయనకు అభిమానులుగా మారిపోయారు. ఒకరోజు ప్రసిద్ధ గాయకుడు కేఎల్ సైగల్కి సంబంధించిన కచేరీ ఏర్పాటైంది. రఫీజీ సైగల్కి వీరాభిమాని. అక్కడ కలిగిన కొద్దిపాటి అంతరాయం వల్ల ఆ కచేరీలో ప్రేక్షకుల గోలను ఆపడం కోసం నిర్వాహకులు రఫీతో పాటలు పాడించారు. ఆయన పాటలు విని ప్రేక్షకులు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఆ చప్పట్ల వర్షం ఆగింది. కానీ ఒక వ్యక్తి ఇంకా చప్పట్లు కొడుతూ రఫీ వద్దకు వెళ్ళి, చిన్న పిల్లాడివైనా బాగా పాడి సైగల్నే మరిపించావు. నువ్వు రాబోయే రోజుల్లో ఈ దేశం గర్వించదగ్గ మహాగాయకుడు అవుతావు అని దీవించాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ద గ్రేట్ సైగల్. ఆ సంగీత యోగి దీవెన వృధా కాదు కదా. 1941లో గుల్ బలోచ్ అనే పంజాబీ చిత్రంలో పాట పాడే అవకాశం రఫీజీకి శ్యామ్ సుందర్ అనే సంగీత దర్శకుడు కల్పించాడు. అప్పుడు వారి వయస్సు కేవలం 16 సంవత్సరాలే. ఆ స్ఫూర్తితోనే 1942లో ముంబై చేరారు రఫీ. కానీ అక్కడ ఏర్పడ్డ అవరోధాలను, అవమానాలను, ఆకలి మంటలను దిగమింగి అవకాశాల కోసం పోరాడుతున్న ఆందోళనల నేపథ్యంలో రఫీ గాన మాధుర్యానికి ముగ్ధుడైపోయిన ప్రముఖ సంగీత దర్శకుడు నౌషద్ 1944లో పహ్లే ఆప్ అనే చిత్రంలో హిందూస్థాన్ కే హమ్ హై అనే దేశభక్తి గీతాన్ని పాడే అవకాశం కల్పించారు. అప్పుడు దేశంలో స్వాతంత్ర పోరాటం విస్తృతంగా జరుగుతుంది. దేశభక్తి పూరిత వాతావరణంలో రఫీజీ పాడిన ఆ గీతం బాగా ప్రాచుర్యం పొందింది. దేశ పౌరుల నాలుకలపై ప్రతిధ్వనించసాగింది. ఇక రఫీజీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే ఇంకెప్పటికీ రాలేదు. రఫీ పాడని సినిమా అంటే అది క్రేజ్ లేని సినిమా అని భావించే ప్రేక్షకులు పెరిగిపోయారు. ఒక పాట హిట్ కావాలంటే ఇది రఫీ పాడితేనే సాధ్యమవుతుందని బిజినెస్ వర్గాలు లెక్కలు వేయసాగాయి. ఈయనకు ధీటైన గాయకుడైన కిషోర్ కుమార్ కూడా తన చిత్రాలలో రఫీజీతో పాటలు పాడించుకునేవాడంటే ఇక అర్థం చేసుకోండి. చనిపోయే నాటికి ఆయన అన్ని భాషల్లోనూ, అంటే 17 భాషల్లో వేలాది సంఖ్యలో పాటలు పాడారు. తెలుగులో రఫీతో పాటలు పాడించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికే దక్కుతుంది. ఆరాధన, భలే తమ్ముడు, అక్బర్, సలీం, అనార్కలి చిత్రాలలో ఎన్టీఆర్ గారికి రఫీ పాడిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆయన పాటలను ప్రసారం చేయని రేడియోలు లేవు, టీవీలు లేవు. తెలుగులో ఆయన పాడిన ప్రతి మాట ఒక ఆణిముత్యమే. భలే తమ్ముడు చిత్రంలోని ఎంతవారు కానీ వేదాంతులైనా కానీ, ఎన్టీఆర్ ఆరాధనలో నా మది నిన్ను పిలిచింది గానమై, అక్బర్, సలీం, అనార్కలిలో ఆయన పాడిన సిపాయి పాట నేటికి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. రఫీ డబ్బుల మనిషి కాదు. డబ్బులు ఇవ్వలేదని, తక్కువ ఇచ్చారని, ఎక్కువ కావాలని ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. పాట పాడడమే ముఖ్యం అనుకునేవాడు. డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకునేవాడు కాదు. తొలి రోజుల్లో రఫీజీ కోరస్లో పాడేవారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు నౌషద్ ఒకసారి రికార్డింగ్ ఇంకా మిగిలి ఉండగా కోరస్ పాడిన వారిని మర్నాడు రమ్మన్నారు. డబ్బులు కూడా అప్పుడే ఇస్తామన్నారు. తన పని ముగించుకుని బాగా పొద్దుపోయాక నౌషద్ గారు స్టూడియో నుంచి బయటకు వస్తుండగా సాయంత్రం కోరస్లో పాడిన కుర్రాడు గేటు బయట కనపడితే, ఏమయ్యా ఇంకా ఇంటికి వెళ్ళలేదా అని అడిగితే, ఆ కుర్రవాడు లేదండి. ఎందుకు అని నౌషద్ అడిగితే, రేపు మళ్ళీ రావాలి కదా, ఇంటికి వెళ్ళి మళ్ళీ రావడానికి నా దగ్గర డబ్బులు లేవు అన్నారు ఆ కుర్రవాడు. అప్పుడు నౌషద్, డబ్బులు అడగొచ్చు కదా అంటే, ఎలా అడగగలనండి, పాట ఇంకా పూర్తి కాలేదు కదా అన్నాడు ఆ కుర్రవాడు. అవును, ఆ కుర్రవాడు నీతి, నిజాయితీ, క్రమశిక్షణే
ఈ భారతదేశం గర్వించదగ్గ గాయకుడిని చేసింది. అవును, ఆ కుర్రవాడే మహమ్మద్ రఫీ. ఇది నిజాయితీ అంటే. నేడు లక్షల రూపాయలు జీతంగా తీసుకుని పనిచేసేందుకు సోమరితనంతో లంచాలకు తెగమరిగిన పాలకులు, ఉద్యోగులు, వీళ్ళనసలు మనం మనుషులుగా ఊహించగలమా? స్వాతంత్ర్యానంతరం మహాత్మా గాంధీ హత్యకు గురైనప్పుడు దేశమంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నప్పుడు రాజేంద్ర కృష్ణ రచించిన సునో సునో ఏ దునియావాలో బాపూకి ఏ అమర్ కహానీ అనే పాటను మహమ్మద్ రఫీ ఎంతో భావోద్వేగంతో నిజంగా కన్నీరు మున్నీరై రేడియోలో పాడాడు. అది ఇప్పటికీ జాతిని కదిలిస్తూనే ఉంది. ఎవరైనా సరే సాయం చేయడం రఫీ తత్వం. అణుకువ, ఆత్మీయత వారికి రెండు కళ్ళు. అహం ఇసుక రేణువంత కూడా లేకపోవడం ఆయనకే ప్రత్యేకం. రఫీని అభిమానించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, రఫీ అంటే పడి చచ్చేవాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. కానీ రఫీజీని ద్వేషించేవాళ్ళు మాత్రం ఎవ్వరూ ఉండలేరు కూడా. జూలై 31, 1980 తేదీ రఫీజీ శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టిన అంతిమ యాత్రలో సినీ రంగానికి సంబంధించి బొంబాయిలో ఆ రోజు ఉన్న వారందరూ పాల్గొనడమే ఆయన అజాత శత్రుత్వానికి నిదర్శనం, ఆయన అమరత్వానికి నిదర్శనం. ఆయన చనిపోయి 41 ఏళ్ళైనప్పటికీ నేటికి ఆయన పాట దేశమంతా వినిపిస్తూనే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే పాట ఉన్నన్నాళ్ళు మహమ్మద్ రఫీ ఉంటాడు, ఆయన పాట ఉంటుంది. ఆ చిరస్మరణీయమైన ఆ మాన్యమూర్తికి ప్రణమిల్లుతూ భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం.